రైట్ బ్రేకింగ్ చూస్తున్న మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఎన్నిక ఏకగ్రీవమైంది. మీనాక్షి నటరాజన్ తిరస్కరణతో భారతీయ జనతా పార్టీ మూడో అభ్యర్థి ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ల ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. ఈసీ ప్రకటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఈసీ ఒత్తిడికి గురై ఫలితాలను ప్రకటించిందన్నారు. దీనిపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేపు రాష్ట్రపతిని కలవనున్నారు. మరోవైపు మీనాక్షి పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మధ్యప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా పలు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రైట్, ఈసీ ఒత్తిడికి గురై ఫలితాలను ప్రకటించిందంటోంది కాంగ్రెస్. మధ్యప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. ఇక మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థిత్వానికి సంబంధించి నామినేషన్ దాఖలులో కేసులకు సంబంధించి ప్రస్తావన లేకపోవడంతో ఆమె నామినేషన్ను తిరస్కరించారు. ఆ రోజు నుంచే కాంగ్రెస్ న్యాయ పోరాటం చేస్తామని చెబుతోంది. ఇక రేపు రాష్ట్రపతిని అయితే అటు మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. 3 స్థానాల నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపింది. మొదటి నుంచి చెప్తూనే ఉంది, 2 అభ్యర్థులకు బలం సరిపోతుంది, 3వ అభ్యర్థికి బలం సరిపోకపోయినా ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధిస్తాం, మాకు క్రాస్ ఓటింగ్ పై నమ్మకం ఉందంటూ కూడా చెప్పింది. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ఒక్కసారిగా పరిణామాలన్నీ మారిపోయాయి. భారతీయ జనతా పార్టీ ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మొత్తంగా చూస్తున్నాం రాజ్యసభకు సంబంధించి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైనప్పటి నుంచి ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా భారతీయ జనతా పార్టీ ముగ్గురు అభ్యర్థులు ఎన్నికైనట్టుగా ఈసీ ప్రకటించింది. మరోవైపేమో రేపు మధ్యప్రదేశ్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అటు రాష్ట్రపతిని కలవబోతున్నారు. సుప్రీంకోర్టులో కూడా కేసు విచారణ జరగబోతుంది. ఎలా చూడాలంటారు? ఏం జరగబోతుంది అనుకోవచ్చు? దేశ రాజకీయాల్లో ఒక పెను సంచలనం చోటు చేసుకుందని చెప్పొచ్చు. హైదరాబాద్ మధ్యప్రదేశ్ సంబంధించి రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎన్నికైనట్టు కూడా ఇప్పటికే కేంద్రం ఎన్నికల సంఘం కూడా అధికారికంగా ప్రకటించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే నామినేషన్ ఏదైతే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ గురి అయినటువంటి నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల ఎన్నిక అనివార్యమైంది కూడా చెప్పొచ్చు. ఏకపక్షంగా సాగిందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మరోవైపు దీనిపై కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది. ఎందుకంటే నామినేషన్ తిరస్కరించడంపై కూడా ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉంది. బీజేపీ వ్యక్తులకు తలకి మాత్రమే ఈ నిర్ణయం తీసుకుందనేటువంటి ఆందోళన ఆరోపణల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు అయితే చేస్తా ఉన్నారు. ఈ వ్యవహారం సంబంధించి జాతీయ అంటే దేశవ్యాప్తంగా కూడా ఆందోళన నిరసన చేయడానికి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మధ్యప్రదేశ్ కి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా రేపు రాష్ట్రపతిని అంటే ఇదే వ్యవహారం కూడా రాష్ట్రపతిని కలవనున్నారు. అయితే బీజేపీ అభ్యర్థులు ఏదైతే మహేష్ కావచ్చు, రజనీష్ అగర్వాల్, అదేవిధంగా తరుణ్ చుగ్, ఈ ముగ్గురు అభ్యర్థులు ఎన్నికైనట్టు కూడా కొద్దిసేపటి క్రితం కేంద్ర ఎన్నికల సంఘం కూడా అధికారికంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంపై కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ అనేక కుట్రలకు తెరలేపింది అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అయితే వినిపిస్తున్నారు. ఓ విధంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారనేటువంటి ఆందోళన కూడా ఇప్పుడు వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ వ్యవహారం సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే నామినేషన్ తిరస్కరించడానికి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పరిశీలన రోజే ఆమెకి రిజెక్ట్ కావడం, ఆ తర్వాత ఆ రిజెక్ట్ అయినటువంటి అంశాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి సుప్రీంకోర్టు తీర్పు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పు ఉంటుంది అనేటువంటి కూడా ఇప్పుడు సర్వత్రా చర్చ అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఏకగ్రీవంగా ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఎంపిక కావడంపై కూడా ఇప్పుడు బీజేపీ ఆందోళన కూడా సిద్ధమవుతుంది, దేశవ్యాప్తంగా ఆందోళన కూడా సిద్ధమవుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, ప్రపంచ వ్యూహాత్మక రాజకీయ ఆర్థిక నిపుణులు, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. శాస్త్రి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. రాజ్యసభకు ముగ్గురు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపికైతే ఏకగ్రీవమైనట్టు ఈసీ ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ న్యాయ పోరాటం చేస్తామంటోంది. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఏ విధమైన న్యాయ పోరాటం ఫలించే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఇంట్లో మీరు చట్టాలు రూపొందించేటప్పుడు నేను మొదట్లో కూడా చెప్పాను. సిబిఐ యాక్ట్, ఎలక్టరల్ కమిషన్ యాక్ట్ ఒకటి,
తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్ట్ ఒకటి. ఈ రోజు కాంగ్రెస్ ఏం చేస్తుందంటే హ్యూ అండ్ క్రై చేస్తుంది. ఎందుకంటే మీరు చట్టాలు సరిగ్గా రూపొందించలేదు, మీరు కావాలని ఇలా రూపొందించారు. మీరు అంబిగ్యూటీ, మీరు అడిగేది కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మీరు 2 years అమ్మాయికి అగెనెస్ట్ గా ఎఫ్ఐఆర్ లేదు, అమ్మాయికి అగెనెస్ట్ గా ఛార్జ్ షీట్ లేదు, ఏం లేదు. కరెక్ట్ అది. కాన్స్టిట్యూషనల్ గా 2 సంవత్సరాల పనిష్మెంట్ ఉండే అఫెన్స్ అమ్మాయి ఎక్కడ చేయలేదు, ఓన్లీ నోటీస్ ఇష్యూ చేశారు. ఆ నోటీస్ డజంట్ గివ్ ఎనీ క్లారిటీ ఆఫ్ కేస్. దట్ ఈస్ ది కాన్స్టిట్యూషనల్ పాయింట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మనం అది చెప్తూనే, దాన్ని ఉల్లేఖనం చేస్తూనే ఏం చెప్పాలి? చట్టాన్ని దిక్కుమాలి చట్టాలు రాసింది ఎవరో? అది కాదు మాట్లాడవలసింది, మీరే కదా. మీ కొని మీరు 70 ఏళ్ల పాటు మీ ఇల్లు అనుకొని మీ చట్టాలు మీ తారీఖు చేసి ఇష్టం వచ్చిన డ్రాయింగ్ చేశారే. సిబిఐ యాక్ట్ ఏంటి, ఈడీ యాక్ట్స్ ఏంటి, ఇవి ఏ యాక్ట్లు ఏంటి, కావాలని అంబిగ్యూటీతో రాయించారు కదా. మీరు కనుక కరెక్ట్ గా చట్టాలు రాసి ఉంటే ఈ రోజు ఈ అంబిగ్యూటీతో రిజెక్షన్ చేసేవాడు కదా ఆయన. కమిషన్ రిజెక్ట్ చేసిందంటే దెర్ ఇస్ అ క్వైట్ క్లారిటీ. అక్కడ స్క్రూటినీ చేసే అధికారి ఎవరు ఉన్నారో అతనికి ఆ పవర్ ఉంది. ఒకళ్ళు ఎవరో తీసుకొచ్చే కంప్లైంట్ ఈ నోటీస్ ఉంది, ఇందులో అమ్మాయి మెన్షన్ చేయలేదా అంటే అది ప్రూవ్ అయింది. ఎందుకంటే అతను నోటీస్ పట్టుకు చూపించాడు కాబట్టి. దట్టు ఎక్కువ. సో దాని వెనకాల ఎంత కహాని ఉంది, దాని కహాని ఏంటనేది ఆయన ఇవాల్యుయేట్ చేయలేడు. అది ఇవాల్యుయేట్ అంత పరిస్థితి ఆయనకు ఉండదు. అలాంటి ఇవాల్యుయేషన్ కోసం చట్టం రావాల్సిన పరిస్థితి మీకుంది, మీరెందుకు చేయలేదు? ఎలక్షన్ కమిషన్ చట్టం 3 మెంబర్ల కమిటీ పెట్టేశారు, 3 మెంబర్ల కమిటీ అన్నారు, ఒకరి నుంచి తీసేశారు, మీకు అనుకూలం మనం పెట్టుకున్నాం మొదలెట్టారు, మీ డేట్లన్నీ మీ ప్రకారం. ఇద్దరు అంతే కదా. దాన్ని ఇప్పుడు పెద్ద ఇదేదో మీరు పశ్చిమ శ్రీమండల కాపులు చెప్పేస్తామంటే అలా కుదురుద్ది. కాంగ్రెస్ పార్టీ మేము గొప్పవాళ్ళం, మా కాంగ్రెస్ పార్టీ గొప్పది, వాళ్ళు చేసే తప్పు, బీజేపీ వాళ్ళు చేసే తప్పు అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. మీరు చట్టం రూపొందించేటప్పుడు మీరు ప్రతిభతలాగా మీరు దేశం కోసం, దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకుని, ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టం రాసి ఉంటే ఈ పరిస్థితి మీకు కాదు, ఏ పార్టీకి వచ్చినా కూడా దాన్ని అడ్రస్ అయ్యేది, అది అడ్రస్ అయ్యేది. కానీ మీరు అలాంటి అంబిగ్యూటీని ఎందుకు క్రియేట్ చేశారు? అలాంటి క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సిబిఐ డైరెక్టర్ అపాయింట్ చేయాలంటే లోక్సభ లీడరు, సుప్రీంకోర్టు జస్టిస్, ప్రధానమంత్రి, ఇలా రకాలు. ఒక గవర్నర్ అపాయింట్ చేయాలంటే రూలు రెగ్యులేషన్ ఏం లేదు. ఎవరిని బయటగా ఆయన గవర్నర్ చేయడం అదేంటి. మీరు సుప్రీంకోర్టు కొలీజియం కూడా అంతే, సుప్రీంకోర్టు కొలీజియం కూడా అంతే. మీరు ఎందుకు మార్చలేరు? మీరు మార్చుకోవాల్సిన టైంలో 70 ఏళ్ళు అలా చూస్తూ కూర్చుంటూ వచ్చేసారా? అంటే మీకు అనుకూలంగా ఉంటే మాకు ఇది పర్వాలేదు, మాకు వ్యతిరేకంగా ఉంటే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, ప్రజాస్వామ్యానికి ఇది కష్టం, బీజేపీ కూడా నాశనం చేస్తారు. అన్ని పార్టీలది అదే తీరులాగా కనిపిస్తుంది కదా సార్. అంటే ఇప్పుడు మీరు పార్టీలు, నేను ఎందుకంటే పార్టీలు అనట్లే అంటే ఆ అంబిగ్యూటీ వస్తుంది. ఇలాంటి అంబిగ్యూటీ ఉంటే ఏం చేయొచ్చు అనేది సుప్రీంకోర్టు రూలింగ్ కూడా ఉంది. సుప్రీంకోర్టు రూలింగ్ ఏం చెప్పి సెట్ అసైడ్ చేసి మీరు ఇచ్చిన రిజల్ట్ మేము సెట్ అసైడ్ చేసేయకుండా మీరు ప్రాపర్ గా డ్యూ డెలిజెన్స్ చేసి రిజెక్షన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే వాళ్ళు సెట్ అసైడ్ చేశారు. కొన్ని కేసులు, చాలా కేసులు ఉన్నాయి, 40-50 ఏళ్లలో బోల్డ్ కేసులు ఉన్నాయి. ఇలా రిజెక్షన్ అయిన కేసులు చాలా ఉన్నాయి. 2014లో సూరత్ లో జరిగింది కూడా ఇలాంటి చాలా ఉన్నాయి. ఒకటండి కనీసం చాలా కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఇష్టం వచ్చినట్టు మీరేమో పక్కన అది టెక్నికల్ రీజన్స్ అని చెప్పి, లేదా మీరు ప్రాఫిట్ ఆఫ్ ఆర్గనైజేషన్, ప్రాఫిట్ షేరింగ్ ఆర్గనైజేషన్ లో మెంబర్ గా ఉండి నామినేషన్ చేయడం, దాని గురించి చెప్పలేకపోవడం, ఇలాంటివన్నీ జరిగినప్పుడు రిజెక్ట్ చేసి ఉంటారు. అది సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని ఇవాల్యుయేట్, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నేను ఏదో లీగల్ ఆఫీసర్ గా ఇవాల్యుయేట్ చేస్తాను, అది మీ లీగల్ ఆఫీసర్ చేత ఇవాల్యుయేట్ చేయించుకోండి. ఏంటంటే ఇవాల్యుయేషన్ చేయించుకున్నారేమో ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందో ఎవరికి తెలుసు, అది రేపొద్దున సుప్రీంకోర్టులో చెప్తారు. ఎలాగా డేట్ వేసి ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆల్రెడీ రేపొద్దున్న మేము చేస్తామో ఇట్ ఇస్ సబ్ జ్యుడిస్ మ్యాటర్. దాని మీద రిజల్ట్ ఇచ్చారా, మీరు రిజల్ట్ ఇచ్చేసినా ఏమి ఇచ్చేసినా ఇంకా సబ్జెక్ట్ క్లియరెన్స్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. మీరు రిజల్ట్ ఇచ్చారు, ఏం పెద్ద ఇబ్బంది కాదు. బట్ వాట్ ఈస్ ద స్టెప్? ఇట్ ఈస్ నౌ ది సబ్జెక్ట్ టు క్లియరెన్స్ ఫ్రమ్ ది సుప్రీంకోర్టు బికాస్ టుమారో ఇట్స్ హియరింగ్. బట్ నాకున్న మీరు అంబిగ్యూటీగా అడిగితే ఆ అమ్మాయికి అగైన్స్ట్ ఎఫ్ఐఆర్ లేదు, కేసు లేదు, ఏమి లేదు. ఓన్లీ నేర్లీ రిక్వెస్టింగ్ అండ్ సంబడీస్
notice somebody to come and give you eyewitness or anything. It doesn't cover anything unless until వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఉండి 2 ఏళ్ళు ఇంప్రెషన్ 2 ఏళ్ళు ఇది ఉంటే కనుక అది అట్రాక్ట్ అవుతుంది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. సో అలాంటిది ఇక్కడ ఏం కనబట్టలేదు. అది కనబట్టలేదని అది చెప్పుకోవడానికి యాక్ట్ చెప్పాలి. యాక్ట్ చెప్పాలంటే మీరు సరిగ్గా రాయాలి. నా మాట మీరు అర్థం చేసుకోవట్లేదు. అర్థమైంది సార్. దోషి ఎవరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీయే. దోషి కాంగ్రెస్ పార్టీయే. దోషి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటే మీరు చట్టం రాయడమే సరిగ్గా రాయలేదు. ఎందుకంటే మీకు అవసరార్థం రాసుకున్నారు. చట్టాలు మీ అవసరార్థం ఇది ప్రూవ్ అయిపోయింది. ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ కాంగ్రెస్ పార్టీ has written the ads on for their own purpose and will. అది కదా ఇంపార్టెంట్ ఇక్కడ. అది ప్రూవ్ అయింది. ఈ రోజు ఏమైంది? ఎవరైతే గొయ్యి తీసారో ఆ కోతులు వాళ్ళే పడ్డారు. అవును పడ్డారు. ఇప్పుడు దాని వల్ల ఏంటి? ఇప్పుడు డెమోక్రసీ రైట్స్ వదిలేండి, అవన్నీ వాళ్ళు చేస్తారనుకోండి, అదేం పెద్ద ఇబ్బంది కాదు. మీరు దెన్ దట్ ఈస్ అ డిఫరెంట్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్. ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఈస్ గోయింగ్ టు బికాస్ దే రీచ్డ్ దేర్. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దాట్. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి పరిస్థితి రావడానికి బాధ్యులు ఎవరనేది మనం కనుక ఆత్మ పరిశీలన చేసుకుంటే, పార్టీగా మీరే ఆత్మ పరిశీలన చేసుకుంటే, మీ ఏఐసిసి ఎమర్జెన్సీ మీటింగ్ పిలిచారు కాబట్టి అందులో ఇలాంటి దిక్కుమాల చట్టాలు ఎవరు రాశారు, ఎవరి చేత రాయించారు, యోగ్యత లేని వాళ్ళ చేత రాయించారా, యోగ్యత ఉన్న వాళ్ళ చేత రాయించారా, ఈ రకంగా రాయించచ్చా, రాయించకూడదా, అసలు ఈ అంబిగ్యూటీ అన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఒక్కటి చెప్పండి. మీరు వీళ్ళు ఒక్కటి ఏదైనా మంచి పని చేసింది చెప్పండి నాకు. సిబిఐ యాక్ట్ గౌహతి రిజెక్ట్, గౌహతి హైకోర్టు స్టే ఇచ్చేసింది సిబిఐ యాక్ట్ మీద. తెలుసా మీకు? సిబిఐ యాక్ట్ మీద గౌహతి హైకోర్టు స్టే ఇచ్చేసింది. అంటే ఏంటి? ఇక సిబిఐ పనిచేయలేదు. వాళ్ళు గవర్నర్ పరిగెత్తుకుని వెళ్ళి సుప్రీంకోర్టులో తలుపులు కొట్టి మా స్టే మీద స్టే చేశారు. ఆ రకంగా సిబిఐ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. సుప్రీంకోర్టు స్టే కంటిన్యూ. అంటే దాని అర్థం ఏంటి? మీరు చట్టాన్ని కరెక్ట్ గా ఎందుకు రాయరు? దాని చట్ట ప్రకారం, దాని పరిధిలో, దాని పద్ధతి ప్రకారం ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆ కాన్స్టిట్యూషనల్ బాడీ ఎందుకు దాని అంతా దాన్ని పని చేయవలసిన అవసరం, ఆ యోగ్యత మీరు ఎందుకు కల్పించరు? అది ఎందుకు రాయలేకపోయారు? దానికి కారణం మీరా? దానికి కారణం మీరే కదా. పూర్తి బాధ్యత మీరే. బీజేపీ వాళ్ళని తిట్టిపోసేస్తాం, లేదా అమిత్ షా గారిని తిట్టిపోసేస్తాం. ఎందుకు పోసేస్తారు? ఇలా వాళ్ళకి రోల్ ఏముంది? మీరు చేసుకున్నప్పుడు వీళ్ళకి ఎవరికో తెలిసి ఉంటుంది. ఆ నోటీస్ పట్టుకుని వెళ్ళి ఇచ్చారు, అయిపోయింది. అది అంబిగ్యూటీ ఉంది కాబట్టి ఆయన చూసుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ డెసిషన్ అది. ఎలక్టరల్ ఆఫీసర్ హావింగ్ డిస్క్రిషన్ టు వెదర్ టు రిజెక్ట్ ఆర్ ఇవాళ రిజెక్ట్ అయితే అది కరెక్ట్ గా చేయకపోతే సుప్రీంకోర్టులో తేలుతుంది. అది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు గివ్ ఆన్సర్. అది డిఫరెంట్ రోల్. అది దాన్ని బీజేపీకి ఆపాదించేసి అది నేనండి. మీరు మిమ్మల్ని ఆపాదించుకోండి. దీని బాధ్యత, పూర్తి బాధ్యత ఒక కాంగ్రెస్ పార్టీగా, ఒక నేషనలైజ్ పార్టీగా, ఈ ఎలక్షన్ కమిషన్ చట్టాన్ని రూపొందించిన పార్టీ కింద మీరే దీన్ని ఒక పద్ధతిగా దీన్ని ఒప్పుకోండి. మీ పార్టీకి చాలా అంశాలు మనకి ఇప్పుడు కనపడుతూ ఉన్నాయి. రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాల్సిన అవసరాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ దిశగా పాలకపక్షం, ప్రతిపక్షం ఆలోచన చేయాలంటారా? రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది కదా. సో ఆలోచన కాదండి, ఆలోచన కాదు. ఏంటంటే లోపభూయిష్టమైన చట్టాన్ని మీరు ఉద్దేశపూర్వకంగా మీరు ఇచ్చేశారు. ఉద్దేశపూర్వకంగా లోపభూయిష్టమైన చట్టాన్ని మీరు ఉద్దేశపూర్వకంగా మీరు కావాలని చేశారు. దాని మూలం ఇది అయింది. అంతకు మించే కాదు ఇది. ఉద్దేశపూర్వకంగా వీళ్ళు కావాలని చేశారు. ఇప్పుడు ప్రభుత్వం అంటే మీకు ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ ఆ చట్టాన్ని రూపొందించుకోవాలా, అమెండ్మెంట్స్ తీసుకొచ్చుకోవాలా, అమెండ్మెంట్సే తీసుకురావాలా మొత్తం. నేను చెప్పింది ఏంటంటే, నేను ప్రభుత్వానికి లెటర్ రాసింది ఏంటంటే, కౌన్సిల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ని కూడా మీరు క్రియేట్ చేయండి, చట్టంలో రూపొందించండి. ప్రతి పొలిటికల్ పార్టీ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. ఎందుకంటే 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా ఆయనే పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్, చైర్మన్, ఇంకెవరు ఉండరు. అలాంటి పొలిటికల్ సిస్టమ్ కాకుండా ప్రతి ఏడాది రెన్యువల్ కి కంపల్సరీ ఆదేశించండి. ఆ పొలిటికల్ పార్టీస్ యొక్క ఫండింగ్ దగ్గర నుంచి ప్రతిదీ స్క్రూటనీ చేయండి. మీరు పొలిటికల్ పార్టీస్ కి ఎలక్షన్ కమిషన్ సరిపోదు. ఆ చట్టం ఈ రకంగా మీరు ఎలక్షన్ కమిషన్ ని, కౌన్సిల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ని మీరు రెండింటిని వేరు చేయండి. కౌన్సిల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ని డిఫరెంట్ గా తీసుకురావాలి. ఇంకా ఎవడు బట్టి వాడు వచ్చి పొలిటికల్ పార్టీ పెట్టి పారుతాడు.
అది కాదు ఇక్కడ కావాల్సింది. దానికంటూ ఒక పద్ధతి ఉండాలి, ఒక విధానం ఉండాలి, దానికంటూ విధి విధానాలు రూపొందించుకోవాలి. ఎందుకు పోటీ చేస్తున్నారో, ఎందుకు గెలుస్తున్నారో, ఎందుకు ఏం చేస్తున్నారో తెలీదు. లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 10 లక్షల కోట్లు అన్ని ప్రతి రాష్ట్రం సగటున 10 లక్షల కోట్లు అప్పు పని చేస్తాయి. ఎవరు తెచ్చలేని దిక్కులేని స్థితి. అలాంటి పరిస్థితి ఎందుకంటే మన చట్టాలు లోపభూయిష్టమైన చట్టాలు. ప్రభుత్వం అయినా సరే, ప్రతిపక్షం అయినా సరే, వీళ్ళిద్దరు కూర్చోవాలంటే వాళ్ళు చేసుకోవాలి. ప్రజల కోసం చేయాలి, మీకోసం చేయట్లేదు. మీరు పెట్టిందే పార్టీలు పెట్టిందే ప్రజల కోసం. కానీ ఇప్పుడు ఇవాళ మధ్యప్రదేశ్ ది మనకు మంచి ఉదాహరణ ఏంటంటే స్వయం లాభం కోసం చేసిన చట్టం ఈ రోజు తలకాయ బొప్పు కట్టేటట్టు చేసి ఎంజాయ్ చేశారు. ఇన్నాళ్ళు బాగా అనుభవించారు, 70 ఏళ్ళు అనుభవించారు ఇలాంటి చట్టాలు ఉపయోగించుకుని. కానీ అదే చట్టం వాళ్ళకి కొడుతుంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే అందరూ వెళ్ళి ఈడీ మీద పడ్డాం, సిబిఐ వాళ్ళు వస్తే సిబిఐ వాళ్ళు ఇదన్నా అంటే మీరు ఎవరు చేయొద్దన్నారు మిమ్మల్ని? ఆ చట్టాలను ఎందుకు రూపొందించుకోలేపారు మీరు? అంత టైట్ చట్టాలుగా ఎందుకు రాయలేపారు మీరు? రైట్ సార్. మరి అలాంటివన్నీ మీరు ఎడ్యుకేషన్ వ్యవస్థ అంతే. ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ దగ్గర నుంచి అన్నిటినీ వాళ్ళు ఏం చేశారంటే లోపభూయిష్టమైన చట్టాలు అంటే వాళ్ళలో అంటే అసలు నన్ను అడిగితే ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఈ లోపభూయిష్టమైన చట్టాలు కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ కంపెనీల అఫైర్స్ మినిస్టర్లు వాళ్ళ కింద పనిచేశారు, అసలు ఎందుకు చేశారు ఇలా? ఈ లోపభూయిష్టమైన చట్టం ఏమి చేశారని కూడా ప్రజాస్వామ్యానికి ఆన్సర్ ఇవ్వాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.